తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తాడిపత్రి నియోజకవర్గంలో తప్పక విజయం సాధిస్తామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా 7 సార్లు ఎన్నికల్లో గెలిచిన జేసీ ఫ్యామిలీకి ఫ్యాక్షన్ హత్యలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలిక లేదన్నారు. జగన్ గాలిలో దురదృష్టవశాత్తు ఓటమి చెందామని, తాడిపత్రిలో 80% ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు. అధికార పార్టీ నాయకులు తాడిపత్రిలో డీజిల్ స్కామ్ చేశారని, కూటమి అధికారంలోకి వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కూడా చైర్మన్, కానీ ఈ ఉండే ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఏ విధంగా అడ్డంకులు పెట్టారో అభివృద్ధికి, క్లెన్లీనెస్ కి, రోడ్ల మీద చెత్త, నీళ్లు సప్లై ముందు ఉండట్లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతి దానికి ప్రభాకర్ రెడ్డి గారి ఆటంకం కలుగుతూ ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే ఫండ్ రానికుండా ఒక పక్క మేము క్లీన్ చేస్తే, మేము వెహికల్స్ పెడితే దానిలోకి ఆకాంక్షలు, పెట్రోల్లో స్కామ్, అన్ని దాంట్లో స్కామ్ మహిమం తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ. నేనైతే రాబోయే రోజుల్లో కూడా ఒక అప్పీల్ తాడిపత్రి జనాలకి, ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఇద్దరు ఒక పార్టీనే ఉండాలి. అప్పుడే ఇక్కడ అభివృద్ధి కలుగుతుంది, చెందుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా తెలుసు ఎట్లా ఎంత కష్టపడి పొద్దున రాత్రి ఒక 20 సంవత్సరాలు పనిచేస్తే ఓట్లు పడతాయని క్లియర్ కట్ గా అర్థమైంది. నేను గత 35 సంవత్సరాల నుంచి క్యాన్వాసింగ్ చేస్తున్నా. ఇంత క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి, అశ్వత్ రెడ్డిని గెలిపించాలి అనేది నాకు క్లియర్ గా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా 7 కాన్స్టిట్యున్సీస్ కూడా తిరగడం జరుగుతుంది. ఎంపీ క్యాండిడేట్ కానీ అక్కడ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా మా జేసీ ఫ్యామిలీ ప్రతి చోట మమ్మల్ని సపోర్ట్ చేసే ఒక వర్గము, తెలుగుదేశం పార్టీల అభిమానులు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక 7 కాన్స్టిట్యున్సీస్ లో కూడా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ ని బలపరచడం జరుగుతుంది. 7 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన, డెమోక్రసీలో ఫైట్ చేసి గెలిచిన ఒక కుటుంబము, ఎక్కడో ఫ్యాక్షన్స్ కుటుంబం నుంచి హత్యలు, మర్డర్లు చేసి వచ్చిన ఒక క్యాండిడేట్ చెప్తే నేను దానికి ఆన్సర్ ఇయ్యను. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన సవాళ్ళకి ప్రతి సవాళ్ళుగా నేను మాట్లాడను. ప్రజలు తెలుసు, ఏదో దురదృష్టము ఒక్కసారి జగన్ అని ఒకసారి ఓడిపోవడం జరిగింది. ఆ ఓటమిని తాడిపత్రి ప్రజలు ఎంతో తప్పు జరిగింది, ఈసారి మేము దాన్ని సర్దిద్దుకుంటాము అని చెప్పడం జరిగింది. మైనారిటీస్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా నేను టౌన్ వరకు అన్నా మైనారిటీస్ మీతోనే ఉన్నాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన బలము, అందరి ఆశీస్సులు ఖచ్చితంగా అశ్వత్ రెడ్డికి ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకుంటే మంచిదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. పన్నుల వాత, ధరల మోత, ఛార్జీల వాత ద్వారా జగన్ ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఇచ్చింది గోరంతా, లాగింది కొండంతా అని అన్నారు. బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, అటువంటి బీజేపీ చేతిలో వైసీపీ, టీడీపీ, జనసేనలు కీలుబొమ్మలు కావడం శోచనీయమన్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేనలను ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పేరును జలగరెడ్డిగా, వాదుడి రెడ్డిగా మార్చుకుంటే చాలా సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే జలగ మనుషుల రక్తం పీలుస్తుంది. అదేవిధంగా జగన్ ప్రభుత్వం పన్నుల వాత, ధరల మోత, ఛార్జీల వాత, ఈ విధంగా ప్రజల నుండి 3 లక్షల కోట్ల రూపాయలు లాగింది. పెట్రోలు, డీజిలు, నిత్యావసర సరుకులు, మద్యము, ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగాయి. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. ఒక్క కరెంటు ఛార్జీల పెంపు ద్వారానే 50,000 కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం జగన్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మోపింది. జగన్ పాలనలో కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లే, కరెంటు బిల్లు ముట్టుకుంటానే షాక్ కొట్టే విధంగా ఉంది. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపు, ఈ విధంగా ప్రజల నుండి 3 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం లాగేసింది. ఇది ఎలా ఉందంటే ఇచ్చింది గోరంతా, లాక్కున్నది కొండంతా. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్లుంది. మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి పాలన. ఇక ఈ రాష్ట్రానికి బీజేపీ నంబర్ 1 ద్రోహి. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది. కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు. అటువంటి బీజేపీతో పొత్తు కోసం ప్రాంతీయ పార్టీలు ప్రాకులాడడం శోచనీయం. రాష్ట్రంలో బీజేపీ అంటే
బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్గా తయారైనాయి. బీజేపీతో తెలుగుదేశాంది, జనసేనది ప్రత్యక్ష పొత్తు అయితే జగన్ పార్టీది పరోక్ష పొత్తు. కాబట్టి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కను పొడుచుకోవడమే. కాబట్టి ఈ ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం. అధికార పార్టీకి ఓటమి భయంతో అప్రజాస్వామిక దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి ఆరోపించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కోగాటంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు మోపూరి ఎల్లారెడ్డిపై దాడి చేసి గాయపరచడంతో బాధితుడిని కడప రిమ్స్లో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోగాటంలో టీడీపీ ఏజెంటుగా ఎల్లారెడ్డి కూర్చుంటాడనే భయంతోనే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కోగాటంలో సజావుగా ఎన్నికలను అధికారుల ద్వారా జరిపిస్తామని, ఏజెంట్లను కూర్చోబెడతామన్నారు. పూటకో పార్టీ మారేవారు ఇలాంటి కవింపు చర్యలకు దిగడం మానుకోవాలని అన్నారు. కబ్జా కోరల్లో ఉంది అనేది మాతోనే ఉండాలా. ఎవరు ఇక్కడ ఫ్రీ పోలింగ్ జరగకూడదు, ఇక్కడ ఎవరు ఏజెంట్ కూర్చోకూడదు అనే ఒక సంకల్పంతో అతను 2-3 నెలలుగా ఆ ఊర్లో ఉంటున్నాడు. బయట ఉన్నాడు. అలా అదే ఊరు, అదే భూములు ఉన్నాయి. ఆయన స్థలంలో ఆయన ఇల్లు కట్టుకుంటా అంటే ఇదే వీరశివారెడ్డి కొడుకు అనిల్ కుమార్ రెడ్డి, నువ్వు సర్పంచ్కి పర్మిషన్ లేకుండా ఎట్ట కట్టుకుంటావు, నీకు కుళాయి ఎట్టిస్తారు, నీకు కరెంట్ ఎవరు ఇస్తారని బెదిరించి వాళ్ళను తీసుకుపోయి ఆ ఇంటికాడ నోటీస్ కనిపించాడు. అది నోటీసు ఇవ్వాల్సింది విలేజ్ సెక్రటరీ సంతకం లేకుండా సెక్రటరీ డూప్లికేట్ సంతకంతో వేరే వాళ్ళ సంతకం పెట్టి సెక్రటరీ చేస్తే సెక్రటరీకి అంతకుముందే ఈ అబ్బాయి దానికి ఇంటి పన్ను కట్టినాడు, ఇంటికి పర్మిషన్ తీసుకున్నాడు, కుళాయికి పన్ను కట్టినాడు, అన్నీ కట్టినా దాన్ని కనిపించిపోయినాడు. పోలీసులకు చెప్తే దాన్ని 2-3 రోజులు చేసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసి ఇది కరెక్ట్ అన్నీ ఉన్నాక కట్టుకోవడానికి ఆయన నిలబెట్టేసి ఇంతకుముందు కూడా కొద్ది రోజులు ఆ ఊరికి పోయి వాళ్ళని బెదిరించి అక్కడ బేల్దాలు ఉంటే బేల్దాలను కొట్టి కూడా పంపించారు. అవన్నీ ఎందుకు లేని చిన్న కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారు. ఈరోజు దాన్ని పరాకాష్ఠ తీసుకుని ఎలక్షన్లలో ఒక 15 రోజులు ఉన్నాయి. ఎలక్షన్లలో వీళ్ళని ఇట్లా ఊరుకుంటే ఏజెంట్ కూర్చుంటారేమని ఒక దురుద్దేశంతో ఏజెంట్ మా ఊళ్ళో కూర్చోకూడదు, మేమేం చెప్తే అదే, మేము ఏ పార్టీకి పోతే అదే పార్టీ ఉండాల్సింది, ప్రజాస్వామ్యం కాదు ఇదని చెప్పినారు. మేము కూడా ఒక 10 రోజుల కింద ఆ ఊరికి పోయి తిరిగినాం. అందరూ కూడా చాలా సంతోషంతో మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా తిరిగినాం. తప్పకుండా ఆ ఊర్లో ఏజెంట్ ఉంటారు, ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిపిస్తాం. ఈ ఎన్నికల కమిషనర్కు దృష్టికి తీసుకుపోతాం. జిల్లా అధికారుల దగ్గర ఇట్లా ఎస్పీ గారు కానీ ఇట్లా కలెక్టర్ గారు కానీ అందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి అక్కడ సవ్యంగా ఎలక్షన్లు జరిగేటట్టుగా, సాఫీగా ఎలక్షన్లు జరిగేటట్టుగా చేస్తామనేది మేము అనుకుంటున్నాం. ఈ దౌర్జన్యాలు ఈ కాలాధంగా ఏదో పోయిందనుకుంటున్నారు. మళ్ళా ఇటన్నీ వీరశివారెడ్డి వాళ్ళ ఊర్లో ఇది రెచ్చిపోతున్నాడు. ఆయన నిన్న మననే 3 పార్టీలు మారిపోయినాడు. ముందు వైసీపీలో ఉన్నాడు, ఫిబ్రవరిలో నుంచి టీడీపీలోకి వచ్చినాడు, టీడీపీలో నుంచి మళ్ళా కాంగ్రెస్ టికెట్ కోసం పోయినాడు. కాంగ్రెస్ టికెట్లో వాళ్ళకు బేరంగా వదలకుండా మళ్ళా పోయి వైసీపీలో చేరినాడు. 3 రోజులకి నిన్నలేమన్నా జగన్మోహన్ రెడ్డి ముందు నిన్నలేమన్నా చేరినాడు. వచ్చిన నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన సపోర్ట్ ఉన్నాడేమో, లేకుంటే మా పార్టీలో ఆ పార్టీలో చేరిపోయినా ఈ పార్టీలో చేస్తే అధికారులందరూ కూడా నాకు అండగా ఉంటారనే ఒక దుర్బుద్ధితో చేస్తానని మేము అనుకుంటున్నాం. అట్లాంటి బెదిరింపులకు వాళ్ళు కూడా భయపడేవాళ్ళు కాదు. చట్టం ఉంది, చట్టం ముందర కూడా అందరం కూడా సమానమే. ముఖ్యమంత్రులు అందరూ కూడా లోపలికి పోయి వస్తున్నారు. ఇట్లాంటి దాంట్లో ఏం చేసినా అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తాం. మేము జరపడం కాదు, గవర్నమెంట్ జరుపుతుంది. జరిపించేదానికి మేము పోటీ చేస్తున్నాం. మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరఫున. తప్పకుండా ఆ ఊర్లో ఎన్నికలు సవ్యంగా జరగడానికి అధికారుల దృష్టికి తీసుకుపోయి సవ్యంగా చేయడానికి మేమంతా కృషి చేస్తాం. అధికారులు కూడా దీనికి బాగా స్పందిస్తారని అనుకుంటా ఉన్నాం. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు మద్దతుగా మాజీ కేంద్ర సహాయ మంత్రి మెగాస్టార్ చిరంజీవి వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడైన వ్యక్తి కామినేని శ్రీనివాస్ అని
కైకలూరు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి సమర్థుడైన మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన అభిమానులు తనను గౌరవించే వ్యక్తులంతా కామినేని శ్రీనివాస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కైకలూరు ప్రజానికానికి మరీ ముఖ్యంగా ఓటర్ మహాశయులకు నా నమస్కారం. ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అక్కడ బీజేపీ తరఫున నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు గారు. ఆయన నాకు అత్యంత ఆప్తుడు, నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. అలాంటి ఒక నమ్మకమైన వ్యక్తి నాకు ఆప్తుడు అవటం అన్నది నాకు ఎంతో సంతోషం, ఎంతో భరోసా. అలాంటి వ్యక్తి ఈ రోజున మీ ముందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన మంచితనమే కాదు, ఆయన సమర్థుడు కూడాను. అలాంటి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవటం మనందరి బాధ్యతగా నేను భావిస్తున్నాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున మీకు సేవలు అందివ్వటం కోసంగా కైకలూరు నియోజకవర్గంలో ఆయన నిలబడి మీకు అన్ని విధాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ మీ మనిషిగా, ప్రజల మనిషిగా, మీ సమస్యలు తీర్చడం కోసంగా మీ కైకలూరు నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ రోజున పూనుకున్నారు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవటం అంటే మనం అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళటమే. కామినేని శ్రీనివాసరావు గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తారు. అతన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తన్ని ఒక ప్రతినిధిగా మీరు గెలిపిస్తారని నమ్ముతూ, ఈ చిరంజీవిని అభిమానించేవాళ్ళు, చిరంజీవి నా మనిషి అనుకునే వాళ్ళందరూ కూడాను ఆయనకు వెన్నుదన్నుగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామినేని గారికి ఆయనకి ఓటేసి గెలిపించాలి మరొక్కసారి అభ్యర్థిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మళ్లీ విడత ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. తాడిపత్రి సభకు విశేష సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో జ్ఞాన ప్రసూనాంబకు ప్రత్యేక పూజలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మకు గ్రామోత్సవం. పెద్దాపురంలో సామర్లకోట మండల స్థాయి బూత్ కమిటీ సమావేశం. పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పన్నుల భారం మోపి సీఎం జగన్ ప్రజల నడ్డి విరిచారన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. బీజేపీ చేతిలో కీలుబొమ్మలయ్యారంటూ ఆరోపణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.